ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటిస్తున్నారు. ఖమ్మంలోని 16వ డివిజన్ దంసలాపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలిస్తున్నారు. వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకుంటున్న కిషన్ రెడ్డి అధైర్యపడవద్దు, అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం రాకాసి తండాలో పర్యటిస్తున్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి. ఆడపిల్లలకి ఏం చేస్తారు? అల్లుడిని ఏం చేస్తారక్క? మీకు ఈ సరుకులు ఇచ్చారా? సరుకులు వచ్చినాయా? పెడుతున్నప్పుడు సాయం కూడా చేస్తారు. అది చెప్పడానికి వచ్చారు. మోదీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సాయం చేస్తారు. నెడతానే ఉన్నావు నువ్వే కనబడ్డావు. అంజిరెడ్డి గారు కొంచెం వెనక ఫాస్ట్గా అనుకోండి. స్పీడ్ బండి కొంచెం రెడ్డి గారు లైవ్ లో చెప్తున్నా. అరే కొంచెం మొత్తం ఫ్రేమ్ వచ్చింది. సెల్ ఫోన్ అన్న వెనక ఫాస్ట్ మొత్తం ఫ్రేమ్ వచ్చింది. అయిపోయింది. మీరు బ్యాక్ అంజన్న పోవాలి. అది పోతే సార్ ముందుకు పోమ్మా. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటిస్తున్నారు. ఖమ్మంలోని 16వ డివిజన్ దంసలాపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలిస్తున్నారు. వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకుంటున్న కిషన్ రెడ్డి అధైర్యపడవద్దు, అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం రాకాసి తండాలో పర్యటించనున్నారు. చెప్పాలి మరి మా ఇల్లు అని చెప్పాలి. ముమ్మడి వెంకటనారాయణ గారు, ముమ్మడి నాగమని అంటే ముమ్మడి వెంకటనారాయణ కార్పెంటర్ పని చేసుకొని నేను నా కొడుకు నా భార్య నరేష్ అడ్డ ఉంటే చేస్తా. నరేష్ ఇక్కడనే ఉన్నాడు సార్. ఇట్లానా కొడుకున్నాడు సార్. ఆయన కార్పెంటర్ పని చేస్తారు. ఏమీ రాలేదు. బియ్యము వచ్చినాయి. అక్కడ 10వ నెంబర్ లైన్ రోడ్లో నాది మా కుషాది బిడ్డది ఇంట్లో పండుకుంటున్నాం. ఇన్ని చేసుకుంటున్నాం అండి. తప్పకుండా మోదీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు నీకు ఇల్లు ఇస్తా, ఇల్లు కట్టిద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, ప్రభుత్వాలు నీకు అండగుంటాయి. అది చూడటానికే వచ్చారు మంత్రి గారు. అక్కర్లేదు, నీ పేరు ఆల్రెడీ వచ్చింది, రాశారు.
కలెక్టర్ రెవెన్యూ తీసుకున్నారా బాబు నరేష్ పర్వాలేదు సరేనా పర్వాలేదు వెరీ గుడ్ పెద్దదాన్ని నువ్వు బాధపడితే పిల్లలు ఇంకా బాధపడతారు సార్ రోజు ఏడుస్తారు